హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో నిన్న నామినేషన్స్లో నైట్ 2:45 వరకు కూడా నామినేషన్స్ అన్నీ చూశాక నేను ఒక 2 వీడియోలు పెట్టా. సో చాలామంది కామెంట్ ఏంటంటే లైవ్ చూసి చెప్పండి సార్ అన్నారు. లైవ్ చూసే కొన్ని హైలైట్ పాయింట్స్ చాలా క్లియర్గా చెప్పా. ఎక్కడ ఏది మిస్టేక్ ఉంది, బర్నీని ఎలా టార్గెట్ చేశారని. సో ఇప్పుడు ఆడియన్స్కి టెలికాస్ట్ అయింది కాబట్టి ఒక క్లారిటీ వచ్చేస్తుంటుంది గ్యారంటీగా. సో మనం టైటిల్ అందుకనే అలా పెట్టాం, బర్నీని టార్గెట్ చేశారా. ఎస్, బర్నీని ఎగ్ విషయంలోనే మెయిన్ దాన్ని ఏమంటారంటే అదొక పెద్ద ఘోరం, మహాపాపం, నీకు తెలిసి కూడా చెప్పలేదు, దుబ్బేసింది ఒక ఆవిడ, తిట్టుకుంది ఒకళ్ళు, అసలు ఎగ్ ఏమైపోయింది, గుడ్డు పోయింది అని ఇష్యూ చేసింది ఒకళ్ళు, పెద్ద రాద్ధాంతం అయింది ఒకళ్ళది, బట్ నింద వేసింది మాత్రం ఒకళ్ళ మీద అన్నట్టు అయిపోయింది. సో ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ తన తప్పు ఉంది, ఐఎమ్ వెరీ సారీ అని పేరున చెప్పాడు. 100 సార్లు చెప్పన్నా చెప్తానన్నాడు. సారీ అని చెప్తున్నా కూడా అదే మెయిన్ పాయింట్గా తీసుకొస్తున్నారు అందరూ కూడా. బికాజ్ ఆఫ్ పెట్టుకుంటే బర్నీతోనే పెట్టుకోవాలి, పర్ఫెక్ట్గా ఫిక్స్ అయిపోయారు అనమాట. సో కామనర్స్ అందరూ కూడా చూడండి టక్ బర్నీకే పడ్డాయి. ఇక్కడ మళ్ళీ హరీష్కి వెళ్ళండి, కామనర్స్ వేసారు, సెలబ్రిటీలు వేసారు. సో డిఫరెన్స్ కోసం చెప్తున్నా. సో మనం 1 by 1 రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ రాము రాథోడ్ చూద్దాం. రాము రాథోడ్ పాయింట్స్ అనేది అసలు ఎందుకు గేమ్ ఆడుతున్నాడు రాబోయ్ అన్నట్టు అనిపించింది నాకు కొన్ని పాయింట్స్లో. ఇప్పుడు హరీష్ని చేసింది ఓకే, ఎందుకంటే బిగ్ బాస్ నన్ను పెట్టుకున్నాడు, మీకు మెంటర్గా పిలిచాడు, మిమ్మల్ని టేక్ కేర్ చేయమని చెప్పాడు, బట్ మీరేమో నేను అన్నం తినన్నా అన్నా కూడా బుసలు కొట్టారు, అది నాకు నచ్చలా. అంతేకాదు అందరూ కూడా చెయ్యెత్తారు, వాళ్ళు అభిప్రాయం చెప్పారు, నువ్వెందుకు హ్యాండ్ రైజ్ చేసావు, నువ్వు నాకు సపోర్ట్ చేయాలి కదా అన్నట్టు మాట్లాడారు, అది నాకు నచ్చలేదు అన్నాడు. సో అది పర్ఫెక్ట్ అది. సో ఇలాంటి సొసైటీలో మనం ఉన్నాము, ఓకే ఇది మీ క్యారెక్టర్ అనమాట, అయితే పూయండి పెయింట్ అంటాడు. అసలు ఆయన గురించి సపరేట్ వీడియో చేశాను చూడండి. అసలు ఎంత ఇరిటేటింగ్గా ఉంటుందంటే చెప్పడానికి కూడా. చాలా ఎనాలిసిస్ చేసాం, చాలా బిగ్ బాస్లు చూసాం, ఎన్నో చేసాం, కానీ ఇక్కడ అన్నెసరీ వర్డ్స్ అనేది ఎక్కువైపోతున్నాయి హరీష్ది. అందుకని సపరేట్గా అసలు ఆయన బాధ ఏంటి అని టైటిల్ పెట్టి మరీ చేసా. చూడండి మంచి పాయింట్స్ ఉంటాయి. నా నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. నెక్స్ట్ ప్రియా పాయింట్ ఓకే, కానీ నామినేషన్ చేసిన పాయింట్ ఫ్లోరా షైనింగ్ చేసింది ఓకే. సో వదిలే అన్నాను, అయినా కూడా మీరు వదలలేదు, అయినా షాంపూలో కండిషనర్ కలపడం ఏంటంటే బాబు అదే శాడిజం అన్నట్టు మాట్లాడింది. సో అక్కడైతే మా అందరికి ఫీజులు అయిపోయినాయి, బ్రెయిన్స్ ఫీజు అయిపోయినాయి మీరు చేసిన పనికి అంది. సరే ఓకే పాయింట్ అది పెట్టింది. సో అయినా కూడా అది సంజన మేబీ మాట్లాడుంటే బాగుండేది, బట్ ఫ్లోరా షైనింగ్ చేస్తే బాగోదని ఏదో సుమన్ శెట్టిని చేసుకుంది, సేఫ్ సైడ్ నామినేషన్ అనుకో ఏమని అనుకోండి. నెక్స్ట్ బర్నీ ఏం చేసింది, బర్నీకి ప్రియాకి బాగా ఆర్గ్యుమెంట్ అయింది. అంటే అన్న మీకు కూడా కాదన్న హ్యుమానిటీ మాకు కూడా ఉంటుంది, మీరు ఒక్కళ్ళే కాదు కన్సర్న్ ఉన్న వాళ్ళు, మేము కూడా కన్సర్న్ ఉన్న వాళ్ళమే అన్నట్టు మాట్లాడింది ఇక్కడ. సో బీబీ యాక్చువల్గా ఒక రీజన్తో మాకు టాస్క్ ఇచ్చాడు, మేము ఓనర్స్ అన్నారు, మిమ్మల్ని టెనెంట్స్ అన్నారు, దానికి ఒక పర్పస్ ఉంది, అలాగే గేమ్ ఆడుతున్నాం మనందరం కూడా. సో క్యాప్టెన్ ఇండివిజువల్గా డెసిషన్ తీసుకుంటాడు, నో డౌట్. ఆ టీమ్ క్యాప్టెన్సీ టాస్క్లో మీరంతా కూడా ఒక గ్రూప్గా ఆడినట్టు నాకు అనిపించింది అంటది బర్నీ గారితో. పాయింట్ చూడాలి. అలాగే డబుల్ స్టాండర్డ్స్ లాగా మీరు కనబడుతున్నారు, ఎందుకంటే నేను క్యాప్టెన్సీ టాస్క్ ఆడేటప్పుడు వెరీ గుడ్ అన్నారు, మళ్ళీ వెంటనే కాల్ తీసే అన్నారు. సో ఇక్కడ డబుల్ స్టాండర్డ్ లాగా మీరు కనబడ్డారు ఆడేటప్పుడు. అంటే ఆ పాయింట్ యాక్చువల్గా అక్కడే రైజ్ అయింది క్యాప్టెన్సీ టాస్క్లో, ఏదైతే వీళ్ళు ఆడారో పట్టుకుని వేలాడేది టాస్క్. అప్పుడు ఏమన్నారంటే తనుజ కానీ బర్నీ కానీ వేరే వాళ్ళు కానీ అదేంటి బాగా ఆడితే క్లాప్స్ కొడతాం, సో నువ్వు బాగా ఆడలేదనుకో అదేంటి బాగా ఆడలేదా అంటాం, లేదా వేరే వాళ్ళు బాగా ఆడుతున్నారనుకో అప్రిషియేట్ చేస్తాం. అదేంటన్నా మీరు ఎందాకడ వరకు ఇక్కడ సపోర్ట్ చేశారు మళ్ళీ అక్కడ సపోర్ట్ చేస్తున్నారు, డబుల్ స్టాండర్డ్ కదా అంటే. డబుల్ స్టాండర్డ్ ఎట్లా అవుతుంది? ఇప్పుడు రాము రాథోడ్ ఎక్సలెంట్గా ఆడాడు, క్లాప్స్ కొడతారు, ఓడిపోయాడు కదా అయినా క్లాప్స్ కొట్టారు. శ్రీజద్దమ్మ గ్రాండ్ పేరు ఆ టాస్క్లో, రాము రాథోడ్కి ఎందుకు వచ్చింది ఓడిపోయినా కూడా, సెకండ్ ప్లేస్ వచ్చినా కూడా? ఈ పాయింట్ కానీ క్యాచ్ చేస్తే ప్రియా ఈ నామినేషన్ అయితే చేయదు. సో నాకైతే ఆ పాయింట్ అనేది నచ్చలేదు. ఇంకా ఎగ్ విషయం ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయారన్నా ఎగ్ పాయింట్ పట్టుకుంది, ఇంకా అదే
టిక్ కొట్టడమే. ఎగ్ గురించి బర్నీని ఎవరైనా నామినేట్ చేశారంటే టిక్ మార్కు, సేఫ్ అనమాట. అది సేఫ్గా ఒక పాయింట్ పెట్టుకుని ఇంకో 2-3 వేయడం దానికి. నెక్స్ట్ రీతు చౌదరి నామినేషన్ నాకు కొద్దిగా నచ్చింది. ఏంటంటే సాలిడ్గా ఉంది, బట్ ఏంటంటే కొంచెం సేఫ్ అన్నట్టుంది. అంటే పెట్టుకోవాల్సిన వాళ్ళతో పెట్టుకోలేదా, సేఫ్గా అలా ఫ్లోరా షైనిని తెచ్చింది. హరిత హరీష్ని తెచ్చి మాత్రం సాలిడ్గా ఇచ్చింది అబ్బా. అంటే మీరు ఇప్పుడు అన్నం తినలేదు, మీరు సింపతి గేమ్ ఆడారా? ఇప్పుడు మేము ఏడిస్తే సింపతి అంటున్నారు, నాటకాలు అంటున్నారు, కార్డు తీసాం సింపతి కార్డు అంటున్నారు. మరి మీరు చేసింది ఏంటి అని అడిగింది. ఒక్కటి పాయింట్ అడిగింది ఏంటంటే, ఇంత బాగా ఆడే మీరు గివప్ ఎందుకు ఇస్తున్నారు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా అని ఎందుకు అంటున్నారు అనే పాయింట్ని అక్కడ స్పెసిఫిక్గా అడిగేసరికి ఆన్సర్ లేదు అక్కడ హరిత హరీష్కి. సో దీని మీద నేను స్పెషల్ చేశాను చూడండి, అందులో చాలా పాయింట్స్ చెప్తా. మీరు చరిత్రలో ముద్ర వేసారు కదా అంట. ముద్ర ఎవరు వేసారు? ఎవరు మాటలయ్యి? నాగార్జున ఏమన్నా అన్నారా? లేదంటే బిగ్ బాస్ టీవీ ఏమన్నా డబ్బింగ్ చెప్పారా మీ వాయిస్కి? లేదు కదా. మీరన్న మాటే అక్కడ పోర్ట్రే అయిందే, జనాలు ఏది చూసారో అదే వాళ్ళకి అర్థమైంది. ఆ తర్వాత నా కవి హృదయం ఏది, నా మనోభావం ఏది అని చెప్పుకుంటాం అనేది ఇంక అనవసరమైన మ్యాటర్, నోట్లోంచి వచ్చిన మాటే. సో ఇక్కడ మీకు ఒకటి లాస్ట్ టైం నేను రివ్యూస్లో చెప్పా, మళ్ళీ చెప్తా చూడండి. మీ ముక్కు మీద వేలు పెట్టండి, మీ ముక్కు మీద వేలు పెట్టండి, మీ ముక్కు మీద వేలు పెట్టండి. ఎంతమంది మీరు ముక్కు మీద వేలు పెట్టుంటారు చెప్పండి? పెట్టలేదు కదా, చెంప మీద పెడతారు. ఇది యాక్షను. నేను చెప్తుంది ఏంటి, ముక్కు మీద వేలు పెట్టండి అంటున్నా. సో మీకేం అర్థమవుతుంది? నా యాక్షనే కనబడుతుంది. చాలామంది ముగ్గు మీదే పెట్టుకుని ఉంటారు. సో అలాగనమాట. అంటే మీరు మాట్లాడిందే మనకి వినపడదు, మీ యాక్షన్ మాకు క్లియర్ కనబడుతుంది అనమాట. సో మీరు ఏమైనా మాట్లాడండి, మౌత్ నుంచి ఏదైనా రండి, మీ యాక్షన్, మీ బాడీ లాంగ్వేజ్ అర్థమైపోద్ది నువ్వు అలా మాట్లాడేవని 100%. సో అలాగే నెక్స్ట్ సుమన్ శెట్టి బిగ్ బాస్ గేమ్ అర్థం కావట్లేదా లేదంటే కావాలని ఆడుతున్నాడో నాకు తెలియట్లా. అసలు పాయింటే లేదబ్బా, సేఫ్గా వేసేసుకున్నాడు. ప్రియాని మీరు నన్ను దొంగ అన్నారు, నాకు నచ్చలేదు. దొంగ అని ఎందుకన్నారు, మీరు ఏమైనా తీసారా అని అడిగింది. యాజ్ ఎ కుక్గా ఆమె డ్యూటీ కదా, అడుగుతుంది, అందరిని అడుగుతుంది, పేరుని అడుగుతుంది. వెళ్ళి నష్టం ఏంటి నీకు, నేను తీయలేదంటే ఓకే, అలా కాదు, ఫస్ట్ వచ్చి నన్నే అడిగింది, నేనేమన్నా దొంగనా. మళ్ళీ ఇక్కడ కూడా మర్యాద మనిషిని కూడా లోపలికి వెళ్ళొచ్చు అంటే లోపలికా ఎందుకు, ఇంతసేపు ల్యాగ్ ఎందుకు ఇచ్చారు మీరు, అది నాకు అట్ అయిపోయాను నేను అన్నాడు. ఆయనకి ఏం అర్థం కాల. మర్యాద మనిషి ఎన్ని లాజిక్స్ అసలు వర్కౌట్ చేస్తాడు ఎవరైనా నామినేట్ చేస్తే. సో సుమన్ శెట్టితో ఆర్గ్యూ చేయడం ఇష్టం లేక సైలెంట్గా పక్కకి వెళ్ళిపోయాడు. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, అయినా కూడా చూడండి, చివరి వరకు చూడండి. నెక్స్ట్ పవన్ డిమాన్ నామినేషను, ఇది కూడా చాలా సేఫ్గా. ఇప్పుడు రీతు చౌదరి ఫ్లోరా షైనింగ్ చేసింది డస్ట్బిన్ విషయంలో. థమ్సప్ మీరు కూడా తాగారు కదా అంటే, ఎస్ నేను తాగాను కానీ నేను దొంగతనం చేయలేదు అన్నామే. సో నాకెందుకు వచ్చింది కూడా, నాకెందుకు థమ్సప్ అనలేదు. అలాగని హరిత హరీష్ కావాలని థమ్సప్ వెళ్ళి ఫ్లోరా షైనీకి ఇచ్చాడా, తాగమని ఇచ్చాడా, సంజన మీద ఈవిడ మీద ఉంది కోల్డ్ వార్ కాబట్టి మళ్ళీ రప్చర్ చేద్దాం అనుకున్నాడా, ఇది కూడా గేమ్ అయ్యి ఉండొచ్చు మేబీ. కానీ అలాగైతే వెళ్ళాడు, థమ్సప్ పోసాడు, ఆమె కొంచెం తాగింది, తర్వాత ప్రియా కూడా తాగింది. ప్రియాది మాట్లాడదాం ఆగండి. నెక్స్ట్ డస్ట్బిన్ గురించి, దాని గురించి ఫ్లోరా షైనింగ్ చేసాడు. ఆ తర్వాత బర్నీని, సో మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది అనుకుంటే మళ్ళీ తిప్పాడు, అన్నీ తిప్పాడు. జెన్యూనిటీ మిస్ అయింది మీలో అన్నాడు. అలాగే మీరు హ్యూమానిటీ గ్రౌండ్స్లో ఏదో చేద్దాం అనుకుంటున్నారు, మీ హ్యూమానిటీ జెన్యూనిటీ ఇదంతా పక్కన పెట్టి తిప్పి ఎగ్ మీదకే తెచ్చాడు. ఇదైతే సేఫ్ అనిపించింది నాకు. ఎందుకనో మీకేమనిపించింది అనేది మస్ట్గా కామెంట్ చేయండి అబ్బా. మీరు క్వశ్చన్స్ అడిగితేనే కదా నేను నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చెప్తాను. సో మీకు ఏదైనా ఉంటే అడగండి, ధైర్యంగా అడగండి, ధైర్యంగా థమ్సప్ని దొంగతనం చేసినట్టుగా ధైర్యంగా అడగండి. నేను నెక్స్ట్ ఇమ్మానియల్ నామినేషన్. అంటే యాక్చువల్గా ఇమ్మానియల్ ఫిక్స్, హరిత హరీష్ని కొడతాడు గట్టిగా, ఇద్దరికి పడతాడు సాలిడ్గా ఫిక్స్. అయితే మనీష్ మర్యాద అని చేసేది ఏంటంటే చాలా తెలివైన పాయింట్ ఎంచుకున్నాడు. సంచాలకుగా మీరు నాకు అన్యాయం చేశారు, నేను కెప్టెన్ అయ్యంటే వేరే విధంగా ఉండేది సినారియో, అది మీరు కూడా వీకెండ్ ఒప్పుకున్నారు, మేబీ ఇంకో ఛాన్స్ ఇచ్చి ఉండాల్సిందే అని. సో సేఫెస్ట్ అయిపోయింది, చక్కగా ఆయన పాయింట్ ఉంది, ఆయన ఒప్పుకోవాల్సిందే, అది తప్పదు ఇంకా. సో నెక్స్ట్ రెడ్ ఫ్లేవర్ అంటే ఏంటి, ఎందుకు అన్నారు, ఇక్కడ దీనికి ఆన్సర్ చెప్పకుండా మనోడు తిప్పి ఫస్టే నువ్వు గుండంకులు అన్నావు అనే మాట అన్నాడు. ఇక్కడ మీకు సినారియో చెప్తే చూడండి. గుండంకుల్ అనేది
అంతకుముందు స్కిట్లో భాగంగా ఏదైనా అంటే ఏమైంది అని బయట నుంచి రాము రాథోడు బట్టలు ఉతుకుతూ అడగడం, రీతు చౌదరి అడగడం, ఆమె చెప్పడం, గుండంకులు అన్నాడని చెప్పడం, పగలబడి మరీ నవ్వడం, అక్కడ తనుజ కూడా ఉంది. అసలే మనోడికి కాలుతుంది. సో వాళ్ళందరూ గట్టిగా నవ్వి ఆ గుండంకుల్ అనేది అలా పోర్ట్రేట్ చేస్తే కాలింది. అప్పుడు రిజిస్టర్ అయిందట మనోడికి. ఆ తర్వాత రెడ్ ఫ్లవర్ అనేసరికి గుండంకుల్ ఐ లవ్ యూ అన్నాడు, అక్కడ పడిపోయింది. ఇద్దరికి ఫట్ట పడిపోయింది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ నామినేషన్ చూద్దాం. ఈయన పాయింట్లు చాలా వెరైటీగా ఉంటాయి. బర్నీ దగ్గరికి వచ్చారు, మీకు ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపం ఇవన్నీ ఏం లేవు. ఎగ్ విషయమే పీక్గా ఆర్గ్యూ చేశారు. సో పాయింట్ అనేది నాకు ఎందుకనో కొంచెం ఇంకా పవన్ స్ట్రాంగ్గా వాదించవచ్చు అక్కడ అని నాకు అనిపించింది. అంటే చాలా పాయింట్స్ మేబీ పెట్టచ్చు. ఫుడ్ విషయంలో కూడా పెట్టారు. పిచ్చ లైట్ అన్నాడు మనోడు, ఎవరు బర్నీ. ఇక టార్గెట్ చేశారు అనేది పర్ఫెక్ట్ అబ్బా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చెప్తే చూడండి, ఎలా గెలిచామనేది కాదన్న టాస్క్, ఎలా నడుచుకున్నాం అనేది. ఇప్పుడు నాకు ఒకటి ఇచ్చారు టాస్క్, నేను ఎలా ఆడతాను అనేది ఆడియన్స్ చూస్తారు. ఆడియన్స్ ఏం చూస్తే నీకు ఎందుకు, నీ గేమ్ నువ్వు ఆడొచ్చు కదా అనేది నాకు అనిపించింది చెప్తున్నా. ఇప్పుడు ఆడియన్స్ ఇలా ఉంటేనే నచ్చుతుంది, ఇలా ఉంటేనే నచ్చుతుంది, అట్లేం లేదు. మీరు జెన్యూన్గా ఉంటే నచ్చుతుంది, మీరు కన్నింగ్గా ఉంటే నచ్చదు. అంతే సింపుల్గా ఒక మాటతో చెప్పా. తర్వాత హరిత హరీష్ని నేను చాలా బాధపడుతూనే చేస్తున్నాను నిన్న నామినేషన్ అన్నాడు. బాధపడ్డాడంట. అంటే చాలా జర్నీ చూశాను, అగ్ని పరీక్ష నుంచి చూశాను మిమ్మల్ని, మీరు ఇది కాదన్నా, మీరు ఇది కానే కాదు అసలు, కానీ మీరు అది అయ్యారు కాబట్టి బాధ కలుగుతుంది, నాకు బాధ కలుగుతూనే చేస్తున్నా అన్నాడు. మరి ఆ బాధ అంతా కూడా మీరు విన్నారు కాబట్టి నాకైతే ఏమో సేఫ్గానే పర్ఫెక్ట్గా హరిత హరీష్ని కొట్టేశాడు. ఎందుకు వచ్చింది, ఓట్లు ఎక్కువ ఎలాగ పడుతున్నాయి, వెళ్ళిపోతాడులే అన్నట్టుగా నాకు అనిపించింది. ఇక ఫ్లోరా షైనీ తను ఏం నామినేట్ చేస్తుందో అందరికీ తెలిసిందే. సంజన ఉంటే ఖచ్చితంగా సంజనని చేసేసేది, డౌట్ లేదు. సంజన లేదు కాబట్టి వీళ్ళు రివెంజ్ నామినేషన్ లాగా తనుజని చేసుకుంది, అలాగే పవన్ డీమోన్ చేసేసుకుంది. పవన్ డీమోన్కి యాక్చువల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మరీ చేసింది. వెరీ స్మార్ట్, అసలు నువ్వు వెరీ స్మార్ట్ అంది ఫస్ట్. తర్వాత నాకు చాలా నువ్వు అన్నది చాలా బ్యాడ్గా ఫీల్ అవుతున్నా నేను అన్నట్టుగా, అది పక్క రివెంజ్ నామినేషన్, డౌట్ లేదు. నెక్స్ట్ దానికి వద్దాం, హరిత హరీష్. ఇక్కడికి వద్దాం నామినేషన్కి. భరణిని టార్గెట్ చేస్తాడు, డౌటే లేదు. ఎందుకంటే పెట్టుకోవాలంటే భరణితోనే పెట్టుకోవాలి. సో భరణితో ఆ ఎటకారంతో స్టార్ట్ అయింది ఫస్ట్ ఇద్దరికి. పెద్ద మనిషి అనే ముసుగులో అన్నట్టు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎగ్ దగ్గరికి తెచ్చాడు. అలాగే ఇది అందరూ చూస్తారు, ఆడియన్స్ కూడా చూస్తారు, ఆడియన్స్ కొన్ని పాయింట్లు చూడరు అన్నాడు హరిత హరీష్. ఎందుకు చూడరు బ్రదర్, 24/7 లైవ్ నడుస్తుంది కదా. ఇదంతా లైవ్లో కూడా అయిన పాయింట్లు చెప్తున్నాం మేము. 24/7 లైవ్ నడుస్తుంది కదా, ఎందుకు చూడరు, అందరూ చూస్తారన్నారు. ఇక కపట నాటక సూత్రధారి అన్నట్టు కపట నాటకం నువ్వు ఆడేది. ఈ కపట నాటకం అనేది సీజన్ 2 నుంచి వచ్చింది. వీళ్ళంతా ఆడేది కపట నాటకం అని కౌశల్ ఎప్పుడైతే అందరూ వేరు నేను వేరు అని పక్కకి వెళ్ళాడో విన్నర్ అయ్యాడు కదా, ఇదే ఫార్ములా పట్టుకున్నాడా అనిపిస్తుంది. దీని గురించి సపరేట్గా ఒక వీడియో చేశాను, అది కూడా చూడండి. నెక్స్ట్ ఇమాన్యుయల్కి ఇచ్చుకున్నాడు. ఎక్స్పెక్టెడ్ నామినేషన్స్ ఇది హరిత హరీష్ నుంచి. ఇమాన్యుయల్కి కౌంటర్ ఇవ్వాలి, ఇచ్చేసాడు అంతే. ఆడమగా మీ దృష్టిలో సమానమా అన్నాడు, అవును సమానమే అన్నాడు. సో మరి ఓవరాల్గా మరి ఎందుకు అన్నారు అలాగా, ఫస్ట్ మీరు ఎందుకు ఆ పాయింట్ని ట్రిగ్గర్ చేసిన తర్వాత నేను దాన్ని ఒక కాంటెస్ట్ రూపంలో మాట్లాడడం జరిగింది ప్రియాతో, దాన్నే పట్టుకున్నారు అందరూ, అంతేగాని మీరు ఎత్తారు అసలు పాయింట్. సో మిమ్మల్ని పాయింట్అవుట్ చేయాలి దాని గురించి అన్నాడు. ఇది ఇక్కడతో ఆగదు, నెక్స్ట్ వీక్ వెళ్ళిద్ది. నెక్స్ట్ వీక్ ఇమాన్యుయల్ అన్న వీడియోను కూడా మీకు ప్లే చేస్తారు. ప్లే చేసిన తర్వాత హరిత హరీష్ తప్ప ఇమాన్యుయల్ తప్ప ఓటింగ్ నడుస్తుంది. అప్పుడు కూడా హరిత హరీష్ నమ్మకపోతే ఇంక షెడ్డిగే. నెక్స్ట్ దమ్ము శ్రీజ. అబ్బా మనం వద్దాం. దమ్ము శ్రీజాకి ఒక ప్రాబ్లం ఉందంట. ఏంటంటే మీరెంత భరణితో స్టార్టింగ్, ఇది మీకు టెలికాస్ట్ చేయలే మా టీవీలో, అందుకని చెప్తున్నా అందరికీ. మా టీవీలో ఏదైతే స్టేజ్ మీద లాంచింగ్ ఎపిసోడ్ జరిగిందో అప్పుడు ఆయన ఒక బాక్స్తో వచ్చాడు. ఆ బాక్స్ని లోపల తీసుకెళ్ళాలి, ఇది నా బాడీ పార్ట్ లాంటిది అన్నారు. మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ ఏం జరిగిందో బిగ్ బాస్ వెళ్ళొద్దంటే వెళ్ళిపోతున్నాను నేనని ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చారు,
వచ్చి రివీల్ చేసి ఇది లాకెట్ గొలుసు అని చూపించారు. అంతటి దానికి అంత సీన్ చేయడం ఎందుకన్నా, ఇదంతా స్క్రిప్టెడ్గా మీరు ఒక డ్రామా లాగా అటెన్షన్ సీకింగ్గా వద్దామని ముందే ప్రిపేర్ అయిపోయి వచ్చారు అని శ్రీజదమ్మ ఒక పాయింట్ పెట్టింది. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే షో సినారియోలో ఒక స్క్రిప్ట్ ఉంటుంది, స్టేజ్ మీదకి ఎవరు ఎలా వస్తారు, ఒక పాట ఎంచుకుంటారు, డ్యాన్స్ చేస్తారు, ఒకళ్ళు ఏవీ ఉంటుంది వస్తారు. మీరు ఏవీలో రాసుకున్న స్క్రిప్ట్ లాగానే గేమ్ ఆడుతున్నారని కూడా అంది. అంటే మీరంతా ఒక స్క్రిప్ట్ ప్రకారం వచ్చారు అని అంది. అది లగేజ్తో తీసుకురావచ్చు కదా, మరి స్టేజ్ మీదకి ఎందుకు తీసుకొచ్చారు అని ఒక మాట అంది. ఇది బాడీలో పార్ట్ అయితే ఇప్పుడు మీ దగ్గర ఉందా అని ఇంకొక పాయింట్ ఎత్తింది. ఇట్లన్నిటికీ ఆన్సర్ చెప్పాడు. ఎస్, నేను తీసుకొచ్చా, ఇది నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి లోనికి తీసుకెళ్ళాలని చెప్పి నేను అడిగాను. ఫస్ట్ వాళ్ళు వద్దన్నారు, వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోయాను కదా, షో నుంచే వెళ్ళిపోయా. తర్వాత బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసుకున్నా, సరే చూపించి ఎల్లు లోపలికి అన్నారు, చూపించా. బట్ లాకెట్ లోపల ఏది ఉందో చూపెట్టలేదుగా. ఫస్ట్ మీరు అన్నారు నేను చూపించిన అసలు అన్నారు, సీక్రెట్ ఇది నేను చూపించిన అన్నారు, తర్వాత ఆడియన్స్కి చూపించారు. మరి ఏంటి మీరు స్టాండ్ లేరు కదా దాని మీద అంది శ్రీజ. అసలు ఇది ఎక్కడ లాజిక్ పాయింట్ అబ్బా, నాకు అర్థం కాదు. ఇదంతా ఎడిట్ చేశారు, మా టీవీ వాళ్ళు చూపిలా మీకు. సో నెక్స్ట్ పర్సనల్ థింగ్స్ అనమాట. పర్సనల్ థింగ్స్ని హైలైట్ చేసింది ఇది. నెక్స్ట్ మీరు ఒక సింపతి కార్డు వాడుతున్నారు, ఇదంతా యాక్టింగ్. ఆ యాక్టింగ్తోనే మీరు ఇంతవరకు సర్వైవ్ అవుతూ ఉన్నారు. కిచెన్లో కూడా మీరు చేసినంత డ్రామా. నార్మల్గా మీరు యాక్చువల్గా రావచ్చు, కానీ స్టేజ్ మీదకి ఆ హడావిడి హంగు అనేది అవసరమే లేదు. ఇంకో పాయింట్ గుడ్డు పాయింట్, సేఫ్ పాయింట్. అది మళ్ళీ మీరు వచ్చి అందరికీ సారీ ఎందుకు చెప్పారు అంటే దిస్ ఈజ్ ఆల్సో సింపతి. సో మీ జెన్యూనిటీ వేరు, హ్యూమానిటీ వేరు, సింపతి వేరు. ఇంకా పాయింట్లు చెప్తుంది. సంజనాకి చికాకు వచ్చి డిపెండ్ చేసుకోమంది. సో భరణి గారు చాలా బాగా డిపెండ్ చేశారు అబ్బా. నేను వచ్చా, నాకు సార్ని అడిగా, స్టేజ్ మీదకి వచ్చా, ఇది చూపినన్నా, ఫస్ట్ చూపినన్నా, వెళ్ళిపోవచ్చు మీరు బిగ్ బాస్ హౌస్ నుంచి, ఇది తీసుకెళ్తానికి వీల్లేదంటే వెళ్ళిపోతున్నా. బిగ్ బాస్ని మళ్ళీ రిక్వెస్ట్ చేసుకున్నా, సరే అని పంపించారు. పంపించినప్పుడు ఈ లాకెట్ మాత్రం చూపెట్టా, లోపల ఏముందో చూపెట్టా అంటే హోస్ట్కి రెస్పెక్ట్ ఇచ్చి నేను చూపెట్టా. బట్ లాకెట్ లోపల ఏముందో చూపెట్టలేదుగా. ఈ పాయింట్ మర్యాద మనీషు హరీష్కి కూడా చెప్పాడు, హరీష్కి కూడా. అంటే లైవ్లో కట్ ఉంటుంది ఇది, మరి మీకు ఎక్స్ట్రా కట్స్లో మేబీ వచ్చి ఉండొచ్చు. ఈ పాయింట్ చెప్పన్నా, ఎందుకంటే అందులో ఏముందో అందరికీ తెలుసు, ఆడియన్స్ ఆల్సోనో, అంత డ్రామా చేయక్కర్లేదని చెప్పు. అంటే ఎంత డీటెయిలింగ్ మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నారు కామనర్స్ అనేది మీకు చెప్పడానికే ఇదంతా కూడా. సో లెంత్ అయిపోతుంది వీడియో, ఇంకోటి వెళ్దాం. హరీష్ని నెక్స్ట్ శ్రీజద్దమ్మ నామినేట్ చేసింది చూడండి, పాయింట్స్ చెప్పింది. సో మామూలు పాయింట్స్ కాదు. సో మీరు టాస్క్ అనేది స్టార్ట్ చేశారు. సో కెప్టెన్ సపోర్టర్ అన్నారు. సో మీరు కెప్టెన్సీ సపోర్టింగ్ టాస్క్లో సో మన ప్లేయర్స్ మనమే గెలవాలి, మనమే ఇది అవ్వాలి అని ఒకటి మీరే పెట్టుకున్నారు. బట్ నా గేమ్ నేను ఆడా, అక్కడ సంజన కెప్టెన్ అవ్వడం నాకు ఇష్టం పోవడం వదిలేయండి, బట్ నా గేమ్ నేను ఆడే ప్రజెంట్ చేసుకున్నా అంటది. ఇప్పుడు సంజన కెప్టెన్ అవ్వడం ఇష్టం లేకపోతే నువ్వు అంతగా చించుకుని గేమ్ ఎందుకు ఆడావు? ముందే చెప్పొచ్చు కదా, నాకు ఇష్టం లేదు, వేరే మెంటర్ని ఎత్తుక్కోండి అని చెప్పాలి. లేదంటే నేను ఆడతాను, ఎట్లా ఆడితే అట్లా ఆడతా, ఓడిపోతే నాకు సంబంధం లేదు, ఇలాగైనా ఆడచ్చు కదా. నీ జెన్యూనిటీ నీకు కావాలి, నిన్ను నువ్వు ప్రొజెక్ట్ చేసుకుంటావు. బట్ సంజన కెప్టెన్సీ ఇష్టం లేదు అంటావు. ఇక్కడే డబుల్ ఇది కనపడుతుంది చూడండి. నా ఇష్టం లేదని ఎందుకు కెప్టెన్ చేసావు? లాస్ట్ వరకు ఉండి రాము రాథోడ్ బ్రహ్మాండ గారితో నన్ను దూకేయచ్చు కదా. నాకు సంజన కెప్టెన్ అవ్వడం ఇష్టం లేదు, అందుకని నేను దూకేసా, రాము రాథోడ్ గెలిచాడు అని చెప్పచ్చు కదా. ఏ ధైర్యం లేదా మీకు? ఇదే ఎగ్జాంపుల్ చెప్తా. సీజన్ 5లో కాజల్ నాకు ఎవిక్షన్ ప్రీ పాస్ సన్నీకి ఇవ్వాలని ఉంది, నేను దిగను అని చాలా క్లియర్గా చెప్పింది. మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఫ్రెండ్షిప్ గేమ్ ఆడుతున్నారు, ఎన్నైనా అనుకో భయ్, నా గేమ్ ఇది, నేను ఆడతా, ఇదిగో నేను ఉన్నా అని లాస్ట్ వరకు ఉంది. ఆ ఎవిక్షన్ ప్రీ పాస్ తీసుకుపోయింది, సన్నీకి ఇచ్చింది. అలాగే బోన్లోంచి తీసుకుని వచ్చే దాంట్లో కూడా శ్రీరామచంద్రని స్వాప్ చేయలేదు. అమ్మాయి ఎట్లా స్టాండ్ ఉందో అట్లనే ఉంది, అలాగే గేమ్ ఆడాలి. ఎయిదర్ విన్నర్ అవుతారా ఆర్ అవుట్ అవుతారా పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, కొన్ని పాయింట్స్ మాట్లాడుకోవాలి. ఏంటంటే హరీష్ గురించి సపరేట్ వీడియో చేసి అదైతే చూడండి. భరణి గురించి
ఈ హౌస్లో ఉన్న కామనర్స్ అందరూ భరణిని టార్గెట్ చేసి వేశారు. సేమ్ పాయింట్, ఒక సేఫ్ పాయింట్ పెట్టుకున్నారు. అంటే వాళ్ళు ఎంత డీప్గా హట్ అయ్యారు చూడండి, 5 6 కూడా. ఈ డీప్ హట్టింగ్ అనేది కామన్గా చెప్పింది ఎగ్ పాయింట్, మిగతా అన్నీ ఏదో చెప్పారు. ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే శ్రీజ దమ్ము తన గేమ్ అనాలిసిస్ తను ఆడకుండా వచ్చి తను కూడా భరణి మీదకి ఇలా వెళ్ళిపోయింది. అంటే ఎంత వాళ్ళు మగప్ చేసుకుంటున్నారు చూడండి. విడివిడిగా గేమ్ ఆడుతున్నట్టున్నారు, టీమ్గా కొలాబరేట్ అయ్యి ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. సో అందుకనే భరణి వర్సెస్ కామనర్స్ మీకు ఎవరు నచ్చారు ఓపెన్గా మాట్లాడాలని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకో వీడియో వస్తుంది, అది కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.